వీక్షకులకు స్వాగతం, నమస్కారం. తల్లి చెల్లి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీస్తుందని చెప్పి కంట కన్నీరు పెట్టుకుంటున్నాడు. తను చేసిన అప్పులతో రాష్ట్రం కుదులైపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి అలా కన్నీరు పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులేంటి, నేడు కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటి, సంక్షేమ కార్యక్రమాలు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చూసుంటారు, వార్త చూసుంటారు. ఆయన హయాంలో ఆయన చేసిన అప్పులు రాష్ట్రం కుదిలేని పరిస్థితి మనం చూసాం. అవును. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్తున్నారు. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి అలా కన్నీరు పెట్టుకోవడానికి కారణాలు ఏంటంటే, అంటే అదేదో సామెత ఉన్నట్లుగా భార్యకి అన్నం పెట్టుకోవటానికి కూడా ఊరిని ఉద్ధరించడానికి అన్నట్టు ఫీల్ అవుతారంట. అట్లా ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఆయన గతంలో చేసింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి, అసలు చేసిన దానికి గతంలో ఈ రోజున సమాధానం చెప్పడానికి ఎవరి దగ్గర కూడా సరైన సమాధానమే లేదు. ఎవరు చేశామనో చేయలేదనో జరిగిందనో జరగలేదనో ఏది కూడా వాళ్ళు సమాధానం చెప్పే పొజిషన్లో లేరు. ఈయనేమో 2 వారాల నుంచి యలహంకలోని కూర్చున్నాడు, తాడేపల్లి రాలేదు. మరి ఎందుకు రాలేదు ఏంటి అంటే, ఏమో వస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారని భయం. అసలు రాష్ట్రం ఈ రోజున ఈయన ఏడుస్తున్నాడు కదా, ఆ ఏడుపు నా వల్లేనని ఏడుస్తున్నాడా, నా వల్ల ఇలా అయిపోయిందని చెప్తున్నాడా, డైరెక్ట్గా చెప్తున్నాడా, అసలు ఏం అర్థం కాని పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఈ రోజున కుడితిలో పడ్డ ఎలకలాగా అయిపోయింది. ఎటువైపు చూసుకున్నా కూడా రాష్ట్రంలో ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇదే వినిపిస్తుంది. ఏ స్కామ్ విన్నా కూడా ఇదే పరిస్థితి. ఎందుకు ఏంటి ఇలా ఎందుకు జరుగుతుందనంటే, పాపం ఎందుకు ఏడుస్తున్నాడు, తల్లి చెల్లి వెళ్ళిపోయింది కన్నీళ్లు తుడిచేవాళ్ళు లేరని ఏడుస్తున్నాడా, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రంలో యువత మంచి బంగారు బాటేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజున ఎంతో అభివృద్ధి చేసి మరి ఆ టైంలో నేను సీఎంగా గెలిచి 2019లో అంత బాగున్న రాష్ట్రాన్ని నేనే అప్పులు కుప్పలుగా మార్చాను. మరి నేనే సరిగ్గా పరిపాలన చేయలేక 1000 రూపాయలు పెన్షన్ పెంచుతానని 250 పెంచుకుంటా పోయాను. ఈయనేంటి రాగానే ఇవ్వాల్సిన అంత ముందు చెప్పిన 3000 మళ్ళీ 4000 7000 రూపాయలు వేసాడని ఏడుస్తున్నాడా. మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పేమి ఇవ్వలేకపోయాను. మరి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు 6 7 10 మంది ఉన్నా కూడా ఇచ్చాడని చెప్పి ఏడుస్తున్నాడా. మరి ఈ రోజున సింగపూర్ వెళ్తుంటే ఇంకా ఏడుపు గుక్కబట్టి ఏడుస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి. అంటే సింగపూర్ వెళ్ళి ఈయనలాగా దుబాయ్ వెళ్ళి లేకపోతే ఇంకో దేశం వెళ్ళి ఏంటి అగ్రిమెంట్లు రాయించుకొచ్చాడు. అది ఎక్కడ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అగ్రిమెంట్లు రాయించుకొచ్చాడంట, తన సొంత మనుషుల చేత అక్కడ అగ్రిమెంట్లు చేసుకుంటాడు. మరి అది ఎలా ఉండిద్ది అంటే, ఇదంతా ఎందుకు ఏడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే, అది నిజంగా వచ్చిన ఏడుపా రానేడుపా అటు ఇటుగా ఏడుపా ప్రజలకు అర్థం అవ్వాలి. ఎందుకోసం అంటే, మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడని ఏడుస్తున్నాడా, అనిల్ కుమార్ యాదవ్ దొరకకుండా పోయాడని ఏడుస్తున్నాడా, వీళ్ళందరూ దొరికితే చివరిలో ఉండేది నేనేనని ఏడుస్తున్నాడా అంటే, ఓరే బాబా ఈ ఏడుపేంద్రా బాబు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఏడుస్తున్నాడా అంటే, ఈయన ఏడుపంతా ఇంకేముంది, నా చెల్లెలు నిన్న వచ్చింది మరి కెమెరా ముందుకు వచ్చేసి 1,00,000 కోట్లు అని చెప్పేసింది అక్షరాల, మరి డబ్బంతా కూడా వీళ్ళు ఎత్తుకుపోతారేమో అని భయంతో ఏడుస్తున్నాడు అనేది మాత్రం కన్ఫర్మ్. అందుకే ఏడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి రాష్ట్రం పట్టిందా, ఆర్థిక వ్యవస్థ పట్టిందా, లేకపోతే ఈ రోజున రాష్ట్రానికి ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది పట్టిందా, అబ్బే ఇట్లాంటి ఏం పట్టవు. ఆయనకేంటి కావాల్సింది, సంపాదించుకున్నామా, అనుభవించామా, మూటలు కట్టుకున్నామా, యలహంక ప్యాలెస్ నుంచి ఇక్కడికి వచ్చామా, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళామా, ఏదో ఒక రాయేయటం చీకట్లో తగిలితే తగిలిద్ది లేకపోతే లేదు, దాని మీద ఏదో పెద్ద వీడియో చేయటం, ఇట్లాంటి ట్వీట్లు చేయటం, మళ్ళా యలహంకకి పారిపోవటం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అండి. రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్ర సంపదని లక్షల కోట్లు దోచుకొని ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడి పెట్టుకుని తన కుటుంబం తన మందికి ఉపయోగపడి ప్రజలకు వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రానికి గుదిబండగా మారి ఈరోజు రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వలించినట్టు ఉన్నాయని చెప్పి విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.